బ్రహ్మాండోదర తీర్థానాం ఆదిభూతే సనాతనే గృహాణార్ఘ్యం మయా దత్తం ప్రణీతే బ్రహ్మ నిర్మితే. ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి 12 సంవత్సరాల వరకు పుష్కరం రావడం అనేటువంటిది ఉంది. పుష్కరుడు అనేటువంటి వాడు వర్ణుడి యొక్క కుమారుడు. బ్రహ్మదేవుడి యొక్క కమండలం లోపల సదా సర్వదా నివసిస్తూ ఉండేటువంటి వాడు. పవిత్ర భావం కలగాలి అని శివుడికి తపస్సు చేసి ఆ శివుడి ద్వారానే వరాన్ని పొంది ఒక ప్రవాహ రూపం లోపల బయలుదేరి వెళ్ళాడు. అంటే ప్రతి ప్రవాహంలోనూ పుష్కరుడు ఉండాలి, ఆ ప్రవాహాలన్నీ కూడా పునీతమైనటువంటిగా ఉండాలి. అది పుష్కరుడు యొక్క భావన. బృహస్పతి బ్రహ్మను మెప్పించి తపస్సు చేసి ఇంత పవిత్రమైనటువంటి వ్యక్తి నా వెంట ఉండాలి కాబట్టి సదా సర్వదా నా కమండలంలో నివసించేటట్టుగా వరవిమ్మని బ్రహ్మను కోరితే అప్పుడు ఆ పుష్కరుడు కూడా మళ్ళీ బ్రహ్మతో చెప్పి, నాయన ఆ విధంగా ఉండడం అంటే చాలా కష్టతరమైన విషయం, బ్రహ్మను విడిచి కానీ బ్రహ్మ నుండి దూరంగా పోవడం కానీ నాకు సాధ్యం కాని పని కనుక ప్రతి సంవత్సరం ఒక సూర్యుడు ఏ రాశికి అయితే వస్తూ ఉంటాడు, ఆ రాశి గురువు ఏ రాశికి అయితే వస్తాడో బృహస్పతి, ఆ రాశికి వచ్చిన తర్వాత 12 పుష్కరాలు వస్తాయి. అంటే ఒక్కొక్క రాశి మీదకి గురువు ఏ రాశి మీదకి అయితే వస్తాడో ఆ రాశి మీద పుష్కరాలు వస్తాయి. అందులో మేషరాశికి బృహస్పతి ప్రవేశించినప్పుడు గంగా పుష్కరాలు ప్రారంభమవుతాయి. అదే ప్రకారంగా బృహస్పతి దేవ మేషరాశు గతే గంగా పుష్కరా, ఇలా ఒక 4 శ్లోకాలలో 12 రాశుల మీదకి గురువు ప్రవేశించినప్పుడు 12 నదులలో పుష్కరాలు వస్తాయి. చివరికి వచ్చేటువంటిది మీనరాశిలో గురువు ప్రవేశిస్తే మీనస్థితే గురువు సార్థ త్రికోటి పుష్కర ప్రయుక్త ప్రణీతా నదీ తీర్థ స్నానమహంకరిష్యేది సంకల్పం. నది అనేటువంటిది అటొక ఒడ్డు ఇటొక ఒడ్డు, 2 ఒడ్లు ఉండాలి, వామం ఉండాలి, దక్షిణం ఉండాలి. కానీ కాళేశ్వరం దగ్గర ఉండేటువంటి ఒక నదికి గోదావరి ఒడ్డు అవతల పక్కన, ప్రాణహిత ఒడ్డు ఇవతల పక్కన. కాబట్టి ఇక్కడ సంపూర్ణమైనటువంటి నదిగా ప్రణీత ప్రవహించడం లేదు. ప్రణీత ఎప్పుడైతే గోదావరిలో కలిసిందో ప్రణీత పేరు పోయింది, గోదావరి నదిగానే వచ్చింది. కనుక కాళేశ్వరం లోపల ప్రణీత పుష్కరాలు అనేటువంటివి ఈవలి ఒడ్డున ఉండే నగరంలో జరుగుతాయి తప్ప కాళేశ్వరంలో జరగడం అనేటువంటిది మాత్రం అప్రస్తుత ప్రశంస. దాని లోపల ఒక అర్థమైనటువంటి విషయం. ప్రాణహితకు రావాలి, ప్రాణహితలో స్నానం చేయాలి, 2 తటములు ఉండాలి, వామతటం ఉండాలి, దక్షిణ తటం ఉండాలి. అంటే అటు ఒడ్డు ఇటు ఒడ్డు ఉండి మధ్యలో ప్రవహించేటువంటి మాత్రమే నది. ఆ నది ఇంకొక దానిలో కలిసిన తర్వాత తన రూపును, రేఖలను, నామధేయాన్ని సర్వాన్ని మర్చిపోయింది. దాని పవిత్రత కూడా పోయి గోదావరి పవిత్రత దానికి కలిగింది. ఆ విధంగా ప్రణీత అనేటువంటిది కేవలంగా కాళేశ్వరంలో కాక కాళేశ్వరం పై స్థలంలో, అంటే గోదావరిని కలవడానికంటే ముందు నుండి రావాలి. సప్తకోటి అనేటువంటి ప్రదేశం లోపల ఇది జన్మించింది. 133 కిలోమీటర్లు మాత్రమే, 133 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేసి చివరకు కాళేశ్వరంకు కొంచెం పైభాగంలో, పూర్తి కాళేశ్వరాన్ని ఆనుకోనే కాకుండా ఆ విధంగా కలిసిపోయింది. అలా కలిసినటువంటి ఒక ప్రాణహితలో స్నానం చేసినట్టయితే ఇది బ్రహ్మనే ప్రత్యేకించి ప్రాణహితను నిర్మించాడు. ఈ ప్రాణహిత కేవలంగా ఎవరితోనో నిర్మితమైందో ఎక్కడి నుంచో వచ్చే నీళ్ళతోని కాదు, తన కమండలాన్ని తీసుకొని సప్తకోటి అనేటువంటి ప్రదేశానికి బయలుదేరి వచ్చి అక్కడ నీళ్లు లేనటువంటి ప్రదేశాన్ని ఆలకించి ఈ ప్రదేశం లోపల ఒక నది ప్రవహించినట్టయితే బాగుంటుంది అని చెప్పి తన కమండలం యొక్క నీళ్లను అక్కడ ఉండేటువంటి ఆ పర్వతాలపైన చల్లితే సన్నని ధారగా ప్రవహించింది. ఎక్కడి నుండి వస్తూనే తో లోపల ఇంకొక నదిని కలుపుకున్నది. కేవలంగా తానే కాకుండా పేనుగంగా అనేటువంటి నది, ఆ నదిని కలుపుకొని అక్కడి నుండి ఇంకాస్త ముందరికి వచ్చిన తర్వాత ఇంకొక నదిని కలుపుకున్నది, వార్ధా నదిని. అలా 2 నదులతో పాటే ఇంకా చిన్న చిన్న సెలయేళ్లను చాలా వాటిని కలుపుకొని మహానది కంటే ఉధృతంగా ప్రవహించడం ప్రారంభించింది. అప్పుడు బ్రహ్మదేవుడు తాను చూసి, నిన్ను మహానదిలో లెక్కకు తీసుకోవాలి. భాగవతంలో కానీ, భారతంలో కానీ, రామాయణంలో కానీ ప్రణీత నది యొక్క ప్రశంస ఉంది, కానీ మహానదులలో ప్రణీతను లెక్కకు దివ్వాలి. కనుక నేను మహానదులలో లెక్కకు లేవు కాబట్టి దానికంటే ఉధృతంగా ప్రవహించడం నా అంతది లేదు అనేటువంటి గర్వంతో తలెత్తుకోవడం మంచిది కాదు. కనుక నేను చెప్పినట్టుగా నమ్రంగా పొమ్మన్నాడు. ఎందుకంటే ప్రణీత నది యొక్క వేగానికి 2 తటాలన్నీ కూడా అవతల పక్క ఒడ్డు ఇవతల పక్క ఒడ్డు 2 కూడా ఛేదించుకొని పోయి విశాలత పెరుగుతూ వస్తున్నది. దాంతో జనాలకు కష్టమవుతుంది. కనుక అలా అంతటి ఉధృతి నీకు పనికిరాదు. కనుక నా మాట వినమంటే ప్రణీత వినకుండా మొండిగా అలాగే పోయింది. నువ్వు వెళ్ళి గోదావరి నదిలో కలుగు, నీకు ప్రత్యేకత లేదు. నీ అంతటా నువ్వు వెళ్ళి సముద్రంలో కలిసేంత ప్రత్యేకత నీకు లేదు. నాచే సృష్టించబడ్డావు కాబట్టి నా మాటలు వినాలి అంటే లేదు, నా తోవకు నేనే పోతానని. అలా అయినట్టయితే నీకు పైతృకాదులేవి లేకుండుగా కానీ శపించింది.
పితృకార్యాలు కానీ, తర్పణాలు కానీ, పిండ ప్రదానాలు కానీ ఇవేవి కూడా నీకుండకుండు కాక. అంతేకాకుండా నీలో స్నానం చేసిన వారికి కూడా భక్తి కానీ ముక్తి కానీ ఏది లేకుండా కాక. వెంటనే కాళ్ళ మీద పడింది, పొరపాటు జరిగింది నాది, మీ మాటలు వినకపోవడం తప్పే, నాకు ఏదైనా వరం ఇమ్మంటే బృహస్పతి మీనరాశిలో ప్రవేశించిన తర్వాత పుష్కరుడు సార్థత్రికోటి పుష్కర ప్రయుక్త 3.5 కోట్ల పుష్కరిణులను ఆ వీటిలో ఉండే పవిత్రతను తన వెంట తీసుకొని వచ్చి నీ లోపల కలుస్తాడు. ఆ 12 రోజులు మాత్రం నీ దగ్గర సమస్త కార్యాలన్నీ కూడా నడుస్తాయి, పిండ ప్రదానాదులు తప్ప అని బ్రహ్మాండ పురాణ అంతర్గతమైనటువంటి విషయం ఇది. బ్రహ్మాండ పురాణం లోపల 3-4 శ్లోకాలలో చెప్పాడు. ఇక్కడ కూడా ఒక మాట చెప్తూ ఉంటాడు, బ్రహ్మాండోదర తీర్థానాం ఆదిభూతే సనాతనే. బ్రహ్మాండంలో ఉండేటువంటి సమస్త తీర్థాలలోకి కూడా సనాతనమైన తీర్థం ఏది అంటే ప్రణీత నది. బ్రహ్మశాపం వలన అణిగిపోయింది. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే నది 133 కిలోమీటర్లే, 133 కిలోమీటర్లు మాత్రమే ప్రవహించింది. కాబట్టి ప్రసిద్ధమైనటువంటి ఆలయాలు ఏవి లేకుండా ఉన్నందున ముఖ్యంగా సంగమేశ్వర స్థలం చాలా పవిత్రమైనటువంటిది. ఎక్కడైతే సంగమం కలిగిందో కాళేశ్వరం అతి పవిత్రమైనటువంటి ఒక స్థలం. కాబట్టి ఆ సంగమ స్థలం లోపల కాళేశ్వర స్వామి, ముక్తేశ్వర స్వామి యొక్క విగ్రహాలు కూడా ఉండడం, యముడు తన పుణ్యం నిర్మించుకోవడం, తద్వారా ప్రణీతకు అక్కడ గౌరవం అనేటువంటిది ఏర్పడింది. ప్రణీత పుష్కరాలు అనేటువంటివి ఈవలి ఒడ్డుకు, మహారాష్ట్రలో ఉండేటువంటి ఒడ్డునకే కానీ అటుపక్క ఉండేటువంటి ఒక ప్రదేశానికి కాదు. అదే ఇక్కడ అర్జున్ గుట్ట దగ్గర ఇరుప్రక్కల ప్రణీత అనేది ప్రవహిస్తున్నది. కాబట్టి దానికి వామ దక్షిణాలలో ఉండేటువంటి తటాలు రెండు కూడా పవిత్రమైనటువంటిగానే భావిస్తూ ఉంటారు. ఇందులో ఇంకొక విషయం కూడా ఉంది. వామ భాగం లోపల వివాహాదులు ఏమి పనికిరావు, దక్షిణ భాగంలో వివాహాదులు అన్నీ చేయవచ్చు ఈ 12 రోజులు. కాకపోతే గోదావరి నదికి మాత్రమే 2 సార్లు పుష్కరాలు వస్తాయి, కానీ ప్రణీత నదికి వచ్చేది ఒకేసారి. తక్కిన నదులన్నింటికి కూడా 12 రోజులే. బృహస్పతి రాశిలో ప్రవేశించిన నాటి నుండి 12 రోజులు పుష్కరాలు. ఆ 12 రోజులు శుభకార్య వర్జితం. ఇది వామ దర్శనాలకు. కాబట్టి అవతలి తటం వాళ్ళకందరికీ కూడా ఆ తటానికి 3 యోజనాల దూరం అని చెప్తారు. అంటే దాదాపు 9-10 కిలోమీటర్ల దూరం వరకు శుభకార్య వర్జితం ఈ 12 రోజులు. పైతృకాదులు ఏవి లేవు, మరి నా సంగతి ఏమిటి అని ప్రణీత అడిగితే తిలతర్పణాదులకు మాత్రమే నువ్వు పరిమితం అవుతావు, కానీ ఎలాంటి పిష్టపిండాలు కానీ వేరే పిండ ప్రధానాలు కానీ లేవు అని చెప్పి బ్రహ్మదేవుడు శాపం పెట్టినట్టుగాను, ప్రణీత అనేది తిరిగి అడుక్కున్నట్టయితే ఈ 12 రోజుల పవిత్రతను పొందినట్టుగాను మనకుంది. కాబట్టి ఈ అర్జున గుట్టలో నడిచేటువంటి యొక్క ఈ పుష్కరాలు ఏవైతే ఉన్నాయో చాలా ఉత్తమమైనటువంటివి. అసలు పుష్కరం అనేటువంటిది ఇక్కడే. దీని కిందికి మనం పోయినామనంటే కాళేశ్వరంలో నడిచిపోతుంది. అవతలి తటం గోదావరి అవుతున్నది, సంగమేశ్వరం అవుతుంది అక్కడ, కానీ ప్రణీత అనేది కాదు. ప్రణీత అనేది కేవలంగా యువతల పక్కన ఉండేటువంటిది, ఇరు తటాల మధ్య లోపల ప్రవహించేటువంటి నదినే ప్రణీత నదిగా భావిస్తారు. కానీ కాళేశ్వరంలో పుష్కరాల నిర్వహణ అనేటువంటిది అసమంజసంగానే కనబడుతుంది. ఇరు తటములు కలిగిన ప్రదేశాలలో ఆ పక్క ఈ పక్క పుష్కరాలు నిర్వహించడం అనేటువంటిది సనాతనంగా వచ్చేటువంటి ఆచారం. ఇది ఈ సంవత్సరం ఈ పుష్కరాలకే. ఇంత క్రితం పుష్కరాలకు కూడా ఇంతటి ఆర్భాటాలు ఏమీ జరగలేదు. సరే, ఆర్భాటంగా జరిగినప్పటికీ పుష్కర స్నానానికి వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఇవాళ ఏదో పత్రికలలో కూడా వచ్చింది, గోదావరి నదిలోనే స్నానం చేసి ఇదే పుష్కరం అనే భావనతో కూడా పోతున్నాడు. కాబట్టి భక్తులను, హిందువులను, వాళ్ళ యొక్క ధర్మాన్ని, వాళ్ళ మనసులలో ఉండేటువంటి ఒక విచారాలన్నింటినీ కూడా వ్యతిరేకిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అదే పుష్కర స్నానం అంటే దీంట్లోనే చేయాలి, ప్రణీతలోనే చేయాలి. కనీసం వాళ్ళని యువతల ఒడ్డుకైనా తీసుకువచ్చి స్నానం చేయించినా అది అర్థఫలితమే. ఎందుకంటే యువతల పక్కన మళ్ళీ ప్రణీత ఒడ్డు లేదు కనుక ఇరు తటాల మధ్య లోపల ప్రవహించే ప్రణీత నది పుష్కరాలు అర్జున గుట్టలోనే చాలా ఉత్తమమైనటువంటిగా భావించాలి. ఇక్కడ నుండి 133 కిలోమీటర్ల దూరంగా ఎక్కడైనప్పటికీ కూడా ఆ యొక్క పుష్కర స్నానం చేయవచ్చు, పుష్కరాలలో పవిత్రతను పొందవచ్చు. దాన్ని బట్టి ఇంకొకటి కూడా చెప్తూ ఉంటాడు, ప్రణీతాయాశ్చ గౌతమ్యాహ మధ్యే గుప్త సరస్వతి గృహాణార్ఘ్య మయా దత్తం బ్రహ్మపత్ని సుపూజితే. ప్రణీతతో పాటు సరస్వతి అంతర్వాహినిగా పోయి సంగమేశ్వరం అనేటువంటి ప్రదేశం ఏర్పడ్డదే తప్ప ప్రణీత పుష్కరాలు కావు అనేటువంటిది నా భావన. ఇది బ్రహ్మాండ పురాణంతో పాటు కాళేశ్వరుడికి సంబంధించిన కాళేశ్వర ఖండం అనేటువంటిది స్కాంద పురాణ అంతర్గతమైంది ఇదే. అలాగే రాముల వారు అరణ్యవాసాన్ని చేస్తుంటే సమయం లోపల సీతాపహరణం తర్వాత ప్రణీత గోదావరి మధ్యస్థ ప్రదేశం లోపల తిరిగాడన్నట్టుగా మనకు వాల్మీకి రామాయణం లోపల దాని గురించి ఉంది. ఆ ప్రదేశం లోపల ఆయన తిరుగుతూనే శివక్షేత్రాలు లేని స్థలంలో ప్రణీత అనేది వచ్చిన శివక్షేత్రం కావాలి అని సంగమేశ్వరం కంటే బయట సోమేశ్వరం అనేటువంటి దాన్ని పంచక్రోశ దూరం 5 కోసుల దూరం లోపల సోమేశ్వరలింగం అనేదాన్ని ప్రతిష్ఠించాడని,
అది ఇంద్రావతికి మరియు గోదావరికి మధ్య లోపల ఉండేటువంటి కింది భాగం లోపలనే ఆ సోమేశ్వరం సోమనపల్లి ఇక్కడ సిరివంచ విఠలేశ్వర స్వామి విఠలేశ్వరుని కూడా చాలా పవిత్రత ఉంది ఇక్కడ. అంటే ఎత్ర ప్రణీత నదీ స్నానం శ్రీ విఠలేశ్వర దర్శనం మహాప్రసాద స్వీకార త్రైలోక్య దుర్లభం. ప్రణీత నది స్నానం, విఠలేశ్వర స్వామి యొక్క సందర్శనం, మహాప్రసాదాన్ని విఠలేశ్వర స్వామిని స్వీకరించడం, ఇది త్రైలోక్య దుర్లభం, 3 లోకాలలో చాలా దుర్లభమైనటువంటిది. ఇది కేవలంగా విఠలేశ్వరుడే కాకుండా శివకేశవాలయంగా ప్రసిద్ధి చెందినటువంటిది. దాని చరిత్రను మనం తీసుకున్నట్టయితే ఎప్పుడు నిర్మించారో ఇప్పటి వరకు సూటిగా తెలియదు. చాలా రోజుల క్రితం. ఇది 5 కోసుల దూరంలోనే ఉంది కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఒక లింగం కూడా ఒక లింగంగా, ఈ గ్రామం కూడా ఒడ్డున ఉండేటువంటి ఒక సిరివంచ అనేటువంటి గ్రామం కూడా సిరి పంచ అంటే సిరి అంటే లక్ష్మీదేవి, పంచ అంటే నివాస స్థానం అనేటువంటి అర్థం. లక్ష్మీదేవి నివాస స్థానం అంటే కాళేశ్వరుడికి ముక్తేశ్వరుడికి కావలసినటువంటి ధనధాన్యాదులన్నీ కూడా ఈ ప్రాంతం లోపల నిక్షిప్తమై ఉండేటువంటివి. ఇక్కడ నుండే బయలుదేరేది అనేటువంటిది కూడా మనకు ఈ కాళేశ్వర ఖండం లోపల మనకు చెప్తూ ఉంటారు. ఆ విధంగా ఈ సిరివంచ గ్రామంలోనూ అవతల అర్జునగుట్ట గ్రామంలోనూ జరిగేటువంటి ఒక పుష్కరాలు అతి పవిత్రమైనవి. ఇరు తటాల లోపల జరిగేటువంటి ఉత్సవాలకు ప్రాధాన్యతనివ్వాలి. ఇవే పుష్కరాలు కానీ ఇతరత్ర సంగమం దగ్గర జరిగేటువంటి వాటిని మాత్రం పుష్కరాలుగా అభివర్ణించుకోవడమే తప్ప అభివర్ణించడం మాత్రం సమంజసం కాదు అని నాకు